వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077220. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. 40 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్న వైద్యులు. మరి చిన్నపిల్లల్లో సహజంగా ఒక 5 years లోపు వాళ్ళంటే యూరిన్ చేస్తూ ఉంటారు, నిద్రపోయినప్పుడు తెలియకుండా యూరిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి డైపర్స్ చేంజ్ చేయడమో ఇలా చేస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత కూడా కొంతమందిలో ఈ సమస్య ఉంటుందన్నమాట, నిద్రలో యూరిన్ చేయడము. అసలు మరి ఇది నర్వ్స్ వీక్నెస్ కిందకు వస్తుందా, అసలు ఇది దేనికి వస్తుంది, దీని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది, మెడిసిన్స్ వాడాల్సి ఉంటుందా, ఈ విషయం గురించి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో దీన్ని మనం ఒక వీక్నెస్గా కన్సిడర్ చేయొచ్చా, లేకపోతే మామూలుగా ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు నర్వ్స్ అంటే కొంతమంది పెద్దవాళ్ళలో కూడా యూరిన్కి వెళ్ళే లోపే కొంచెం యూరిన్ చేసేస్తూ ఉంటారు కదా, అట్లా కన్సిడర్ చేయొచ్చా? దీనికి చికిత్స ఏముంది సార్? మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? సో ఒక వయసు వచ్చేదాకా చిన్నపిల్లల్లో పడకలో మూత్ర విసర్జన సర్వసాధారణమ్మా. దీన్నే శయ్యామూత్రం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. సో దీన్నే ఎన్యూరిసిస్ అనేటువంటి పేరుతో, బెడ్ వెట్టింగ్ అనేటువంటి పేరుతో, వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు. 4 సంవత్సరాలు మ్యాక్సిమం 5 సంవత్సరాలు కూడా చిన్నపిల్లల్లో మూత్రాశయ కండరాలు పటిష్టంగా లేకపోవడం చేత, మూత్రాశయ కండరాలు బలహీనంగా ఉండడం చేత ఎదుగుదలలో భాగంగా మరి ఆ యొక్క మూత్ర విసర్జన జరుగుతుంటుందమ్మా. అది అనారోగ్యం కూడా కాదు. సో అంతవరకు ఓకే ఉంది. కానీ వయస్సు దాటిన తర్వాత కూడా, అంటే ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఆ వయస్సు వరకు కాకుండా మరి వయస్సు పెరిగే కొద్దీ కూడా ఆ సమస్య తగ్గిపోకుండా అదే విధంగా కొనసాగుతున్నప్పుడు అది ఒక వ్యాధిగా, సమస్యగా గుర్తించాలి. దాన్ని మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మరి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలమ్మా. సో ఈ యొక్క శయ్యామూత్రము లేదా ఎన్యూరసిస్ లేదా పడకలో మూత్ర విసర్జన అనేటువంటి సమస్య వయస్సు వచ్చినటువంటి వాళ్ళలో కలిగినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. ఆడవాళ్ళలో కలగవచ్చు, మగవాళ్ళలో కలగవచ్చు. ముఖ్యంగా మరి ఎక్కడికైనా ఏదైనా కార్యక్రమం నిమిత్తం వేరే ఊర్లోకి పోయినప్పుడు కానీ, బంధువుల ఇళ్ళకు పోయినప్పుడు కానీ, మరొక కార్యక్రమంలో పోయినప్పుడు కానీ, అక్కడ రాత్రిపూట బస చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కానీ, అలాంటి సందర్భాల్లో మీ పడకలో మూత్ర విసర్జన అలాంటివి చేసుకున్నప్పుడు కానీ, అదేవిధంగా మరి ఒక వయస్సు వచ్చిన తర్వాత కూడా పిల్లలు స్కూల్లో కానీ, కాలేజీలో కానీ ఉన్నప్పుడు, చదువుకునేటప్పుడు కానీ, లేకపోతే కొంతమంది వివిధ రకాలైనటువంటి వృత్తుల రీత్యా పీజీ హాస్టల్స్లో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందమ్మా. మరి అలాంటి హాస్టల్స్లో, వసతి గృహాల్లో ఉన్నప్పుడు కానీ, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి శయ్యామూత్రము లేదా పడకలో మూత్ర విసర్జన లేదా బెడ్ వెట్టింగ్ జరుగుతుంటే వాళ్ళ బాధ వర్ణాతీతం అమ్మా. సో ఆ బాధను భరించలేక, ఆ సమస్య నుంచి బయటపడలేక చాలామంది మరి ఇంటి నుంచి బయటకు పోకుండా, అంటే ఖచ్చితంగా ఇంట్లోనే రాత్రి నిద్ర అంటే ఇంటి నిద్ర, లేకపోతే కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పక్షంలో ఎక్కడికైనా పోయినప్పుడు కేవలం ఆ కుటుంబ సభ్యులు ఉండి వేరే ప్రాంతంలో రాత్రిపూట విశ్రాంతి తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మరి ఇలాగ బయట నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి రాత్రిపూట విశ్రమించడం కానీ నిద్రించడం కానీ జరగదు. సో దీనివల్ల మరి కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతుంటారమ్మా. వ్యక్తికే కాకుండా కుటుంబ సభ్యులు కూడా దానివల్ల చాలా మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో మగవాళ్ళకుంటే వాళ్ళు బాధపడమే కాకుండా ఆడవాళ్ళు బాధపడుతుంటారు, ఆడవాళ్ళకుంటే వాళ్ళు బాధపడమే కాకుండా మగవాళ్ళు బాధపడుతుంటారమ్మా. సో దీనికంతా కారణం ఏంటంటే మూత్రాశయ కండరాలు దృఢంగా, బలంగా, పటిష్టంగా లేకపోవడం చేత, మూత్రాశయ కండరాలు బలహీనంగా ఉండడం చేత, ఆ యొక్క ప్రభావం చేత మరి మూత్రం తయారైంది రాత్రిపూట ఎక్కువసేపు నిల్వ ఉండేటువంటి పరిస్థితి లేక, మనకు అదుపు తప్పి కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితిలో మనకు తెలియకుండానే మూత్రం పాస్ అయిపోతుంటుందమ్మా. సో కొంతమందిలో మూత్రం పాస్ అయ్యేటప్పుడు మెలకు వస్తే, కొంతమందిలో మూత్రం పాస్ అయిన తర్వాత మెలకు వస్తూ ఉంటుంది. మరికొంతమందిలో మరి మూత్రం పాస్ అయ్యి ఒక అరగంట, గంట తర్వాత కాస్త కూస్తో ఎండిపోయిన తర్వాత కూడా పడక బట్టలు వెళ్ళి అప్పుడు గుర్తొచ్చేటువంటి పరిస్థితులు కొంతమందిలో ఉంటుందమ్మా. సో ఈ విధంగా రకరకాల పద్ధతిలో ఈ యొక్క పరిస్థితి ఉంటుంది. దీనికి నేను చెప్పినట్లు మూత్రాశయ కండరాలు బలహీనంగా ఉండడం ప్రధానమైన కారణం. అదేవిధంగా జన్యుపరమైన కారణాలు. కొంతమందిలో పెద్దలకి ఈ యొక్క సమస్య అన్నప్పుడు కుటుంబాన్ని కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ప్రేవుల్లో నులి పురుగులు ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా ఆరోగ్య
పేగుల యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం చేత ఆ యొక్క ప్రభావం చేత కూడా ఈ యొక్క పడకలో మూత్ర విసర్జన అనేటువంటి సమస్య కలుగుతుంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందమ్మా, వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఆ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆ యొక్క ప్రభావము మూత్రాశయ కండరాల మీద పడి మరి రాత్రిపూట పడకలో మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది అనమాట. దీనికి తోడు మరి ఈ షుగర్ వ్యాధి ఇవన్నీ అంటే సరేమ్మా, ఆ సబ్జెక్ట్ వేరు కాబట్టి దాని గురించి మనం చెప్పడం లేదు. ఇప్పుడు ఈ దీనికి సంబంధించినటువంటి విషయాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మరి ఈ పద్ధతిలో పడకల మూత్ర విసర్జన వీళ్ళకు కూడా జరుగుతుంటుంది. మానసిక ఒత్తిడి, నిద్ర లేమి, వీళ్ళకు కూడా పడకల మూత్ర విసర్జన, నిద్ర సరిగ్గా లేకపోయినటువంటి వాళ్ళలో కూడా పడకల మూత్ర విసర్జన జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రిమేచ్యూర్ డెలివరీ, సో కొంతమంది ప్రిమేచ్యూర్ డెలివరీలో పుడుతుంటారమ్మా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. సో నెలలు నిండక ముందే మరి తల్లులకు డెలివరీ అయినప్పుడు సిజేరియన్ కానివ్వండి, నార్మల్ డెలివరీ కానివ్వండి, ఏదైనా కానిప్పటికీ అటువంటి పిల్లల్లో కూడా ఈ యొక్క పడకలో మూత్ర విసర్జన సమస్య కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. మరి ఈ యొక్క సమస్యను అధిగమించాలంటే ప్రకృతిలో అనేక రకాలైన ఔషధాలు మనకు దర్శనమిస్తాయమ్మా. సో వాటిల్లో అందరూ తయారు చేసుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధాన్ని ఒకటి చెప్తాను చూడమ్మా. దీనికి కేవలం 2 పదార్థాలు అవసరపడతాయి: నల్ల నువ్వులు, వాము. కేవలం ఈ 2 పదార్థాలు. మరి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే నల్ల నువ్వులను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి బాగా కలిదిప్పేసేయాలమ్మా. బరకగా పౌడర్ లాగా తయారైపోతుంది అనమాట అది. అదేవిధంగా వామును కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి పౌడర్ చేయాలి. నల్ల నువ్వుల చూర్ణం 100 గ్రాములు అయితే వాము యొక్క చూర్ణము 25 గ్రాములు తీసుకోవాలి. ఈ 2 పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి. చిన్నపిల్లలైతే 1/2 టీ స్పూన్ సరిపోతుందమ్మా, పెద్దలైతే 1/2 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు అనమాట. సో 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు ఈ యొక్క పౌడర్ని తీసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో కలిపేసి సేవిస్తున్నది, ఇంతే. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల పడకలో మూత్ర విసర్జన అనేటువంటి సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఈ యొక్క ఔషధం వల్ల మూత్రాశయ ఖండాలు బాగా దృఢపడతాయి, బలపడతాయి. అంతేకాకుండా నేను చెప్పినటువంటి కారణాలు అంటే ఉదాహరణకి ప్రేవుల్లో నులిపురుగులు ఉంటాయి, ఆ నులిపురుగులో కూడా ఈ సమస్య కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పోషకాహార లోపం వల్ల ఈ సమస్య కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలను చక్కదిద్ది మరి మూత్రాశయ వ్యవస్థను, ముఖ్యంగా మూత్రాశయంలో ఉన్నటువంటి ఖండాలను దృఢపరిచి బలపరిచి మరి ఆ యొక్క శయ్యామూత్రం రాకుండా, కరగకుండా ఉండేందుకు ఈ యొక్క ఔషధం, ఈ యొక్క ఆహార ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి రాత్రిపూట పడకలో వాళ్ళకు ఆ మూత్ర విసర్జన కలిగే సందర్భంలో వాళ్ళకు సెన్సేషన్ కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు నిద్ర లేచేసి మూత్ర విసర్జనకు వెళ్ళి వచ్చేసి మళ్ళీ సేనానికి ఉపకరిస్తారమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం కలుగుతుంది. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి దీర్ఘకాలం పాటు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. చిన్నపిల్లల ఫుడ్ విషయంలో చాలా మంది ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పప్పుతో కానీ ఏదైనా కలిపి పెట్టినా బయటికి వెళ్ళేటప్పుడు ఆల్టర్నేట్గా బిస్కెట్స్ పెడుతూ ఉంటారు, స్నాక్స్ ఐటమ్స్. ఇంటికి వచ్చేలోపు ఆకలి వేస్తుందేమో అని చెప్పి ఏవైనా రకరకాల బిస్కెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఫుడ్ అనేది చాలా కంటామినేట్ అవుతుందని అనుకుంటున్నారు. మరి అసలు పిల్లలకి సరైన ఆహారం అంటే ఏమి ఇవ్వాల్సి ఉంటుంది? ఇట్లా ఎమర్జెన్సీగా బయటికి వెళ్ళేటప్పుడు ఈ బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవ్వడం కరెక్టే అంటారా? చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడేవి బిస్కెట్స్ అమ్మా. ఎందుకంటే కారణం రుచికరంగా ఉంటాయి, రెడీమేడ్ అవైలబుల్, ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు, క్యారీ చేయడం ఈజీగా ఉంటుంది అని. సో కన్వీనియంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంది బాగా ఇష్టపడుతుంటారు, ఇష్టంగా తింటూ ఉంటారు అమ్మా. సో ఈ బిస్కెట్స్, తర్వాత కుకీస్, రస్కు, ఇవన్నీ కూడా ఇంచుమించు అదే కోవలోకి వస్తాయి. వీటన్నిటిలో కూడా బిస్కెట్స్ ఎక్కువగా ఇష్టంగా తింటుంటారు అమ్మా. సో ఈ బిస్కెట్స్ ఎక్కువగా ఇష్టంగా తినడంతో పాటు ఈ యొక్క డిమాండ్ పెరిగే కొద్దీ కంపెనీ వాళ్ళు కూడా రకరకాల బిస్కెట్స్ మార్కెటైజ్ చేస్తున్నారు అమ్మా. న్యూట్రిషనల్ బిస్కెట్స్ అని, డైజెస్టివ్ బిస్కెట్స్ అని చెప్పేసి ఇలా రకరకాల బిస్కెట్స్. అదేవిధంగా ఈ షుగర్ వాళ్ళు వాడుకోదగ్గ బిస్కెట్స్ అని చెప్పేసి, ఓట్స్ బిస్కెట్స్ అని చెప్పేసి, మిల్లెట్స్ బిస్కెట్స్ అని చెప్పేసి రకరకాల బిస్కెట్స్ అయితే మార్కెటైజ్, మన డిమాండ్ దృష్ట్యా కొత్త కొత్త కూడా మార్కెటైజ్ చేస్తున్నారు. రకరకాల డిజైన్స్ వేసేసి రకరకాల ప్యాకెట్స్తో బాగా ఆకట్టుకునే విధంగా తయారు చేసి మనకు విక్రయిస్తున్నారు అమ్మా. సో ఈ యొక్క బిస్కెట్స్ కొంతమంది ఏం చేస్తారంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, ఒక ప్రధానమైనటువంటి ఆహారంగా తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉందమ్మా కొంతమందిలో. అంటే మెయిన్ బిస్కెట్స్ బిస్కెట్ తినేవాళ్ళు కూడా లంచ్ టైంలో కేవలం బిస్కెట్ తినేవాళ్ళు మేము దైనందిన జీవితంలో వాళ్ళ ఫీడ్బ్యాక్ మేము తీసుకుంటుంటాం కదమ్మా. వాళ్ళకి తెలియదు. సో మొత్తం బిస్కెట్ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అన్నం తినకుండా ఏం తినకుండా కొంతమంది అమ్మా. ఓకే, ఎందుకు సార్? అంటే వాళ్ళకి లేకనా లేకపోతే అది ఇంట్రెస్ట్ అని తింటున్నారా? అదేమ్మా, టేస్ట్ బాగుంటుంది, ఈజీగా తినొచ్చు.
ఈజీగా బాగా డైజెస్ట్ అయిపోతుంటుంది, కడుపులో ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి తాత్కాలికంగా అవన్నీ. ఓకే. సో దీనికోసం అని చెప్పేసి పేషెంట్లు కూడా పేషెంట్ వాళ్ళ తాలూకా వాళ్ళు కానీ లోకం తీరు కూడా అట్లే ఉందమ్మా. చాలా మంది నేను విచారిస్తుంటా కదమ్మా. సో ఒక ప్రధానమైన ఆహారంగా కొంతమంది అయితే మధ్యాహ్నం లంచ్ కానీ లేకపోతే రాత్రి డిన్నర్ కూడా బిస్కెట్ అని కడుపు నిండేటువంటి వాళ్ళు, అంటే రోజు కాకపోయినా అకేషన్లు కూడా ఆ సందర్భం వచ్చేటువంటి ఆ విధంగా తీసుకునే వాళ్ళు ఉన్నారమ్మా. ఓకే. సో నిజంగా చెప్పాలంటే కేవలం అవగాహన లోపం చేత ఈ పద్ధతి చేస్తున్నారు. ఇవన్నీ మన దేహానికి ఇబ్బంది పెట్టేవి, చెడు చేసేటివేమో. సో కాఫీ కంటే టీ మంచిదని చెప్పేసి, పంచదార కంటే బెల్లం మంచిదని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క విస్కీ కంటే బ్రాంతి మంచిదని చెప్పేసి, ఈ విధంగా ఒకదానికంటే ఒకటి మంచిదని చెప్పేసి ఇంకొక చెడుదారిని మనం ప్రయాణిస్తున్నాం తప్ప ఆ మంచిని గ్రహించుకొని మంచిదాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. సో ఇదే పద్ధతిలో ఏం జరుగుతుందంటే ఈ బిస్కెట్లు కూడా ఆ బిస్కెట్ ఈ బిస్కెట్ మంచిది, ఈ బిస్కెట్ కంటే ఆ బిస్కెట్ మంచిది అనేటువంటి ధోరణిని ఆలోచన చేస్తున్నాం తప్ప ఇవి దేహానికి చాలా హానికరంగా పరిణమిస్తాయనేటువంటి వాస్తవ విషయాలు చాలా మందికి తెలియమ్మా. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో సందర్భానుసారము కొద్దో గొప్ప తీసుకోవడం వల్ల తప్పు లేదు, దానివల్ల అంత చెప్పుకోదగ్గ ఇబ్బంది ఉండదు. కానీ తరచుగా తీసుకోవడము, ఎక్కువగా తీసుకోవడము, ముఖ్యంగా ఈ బిస్కెట్స్ రెగ్యులర్గా తీసుకోవడము, ఎక్కువ ప్రమాణంలో తీసుకోవడం మాత్రం ఏమాత్రం మంచిది కాదు, క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం అంతకన్నా కదమ్మా. మరి వాస్తవ విషయాల గురించి మనం ఆలోచించినట్లయితే బిస్కెట్స్ కొంతమంది అలాగే తింటారు, కొంతమంది టీలో అద్దుకొని తింటుంటారు, కొంతమంది పాలల్లో అద్దుకుంటారు, కొంతమంది కాఫీలో అద్దుకుంటుంటారు, ఇట్లా రకరకాలమ్మా. ఓకే. సో దేనివల్ల ఆ యొక్క బిస్కెట్లను మనం ఈ పద్ధతిలో తీసుకున్నప్పటికీ అది చేసేటువంటి హాని నుంచి మాత్రం రక్షణ పొందలేము. ఎప్పుడోసారి తీసుకోవచ్చు కానీ చెప్పాను కదా ఎట్లా తీసుకుని ఇబ్బంది. సో నిజంగా చెప్పాలంటే బిస్కెట్స్ మైదా పిండితో తయారు చేసేటువంటి ఒక పదార్థం. సో ఈ మైదా పిండి కొంచెం మంచిగా న్యూట్రిషన్ వాల్యూస్ వచ్చేవి బేస్ అవేం లేవు అంతే కదమ్మా. మొత్తం తీసేసి కేవలం మైదా పిండి అమ్మా. సో ఇందులో గ్లూటెన్ విపరీతంగా ఉంటుంది. గ్లూటెన్ మనకు హాని చేసేటువంటి పదార్థం. అదేవిధంగా గోధుమలను మైదా పిండిగా మార్చేటువంటి ప్రక్రియలో అలాక్సిన్ అని చెప్పేసి రసాయన పదార్థాన్ని ఉపయోగిస్తారు అనమాట. ఆ పదార్థాన్ని ఉపయోగించినప్పుడు మైదా పిండి ఆ విధంగా తయారవుతుంది. సో గ్లూటెన్ను శరీరానికి హాని చేస్తుంది, గోధుమల్లో ఉన్నటువంటి గ్లూటెన్ను. సో దాని నుంచి గోధుమ నుంచి తయారు చేసినటువంటి మైదా పిండిలో కలిపినటువంటి అలాక్సిన్ మరింత హాని చేస్తుంది. సో ఈ రెండు పదార్థాలు ఏం చేస్తాయంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ప్యాంక్రియాస్ అనేటువంటి అవయవం మీద పనిచేసేసి ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవయవం పని చేయకుండా చేసేస్తాయమ్మా. సో మన దేహానికి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చాలా అవసరం మెటబాలిజానికి. సో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం కానీ, ఒకవేళ ఉత్పత్తి అయినటువంటి కొద్దో గొప్ప ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం కానీ చేసేటువంటి పరిస్థితి చేసేస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ బిస్కెట్స్ లో ఉన్నటువంటి మైదా పిండిలో కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, బైండింగ్ ఏజెంట్స్ ఏమో రకరకాలమ్మా. వాట్ నాట్ ఎల్స్. తర్వాత కొన్ని రకాల సాల్ట్స్, మోనోసోడియం గ్లూటమేట్ ఇలాంటివి సాల్ట్ బిస్కెట్స్ ఇలాంటి వాటిలో ఇవి కలిపేసేస్తుంటారు అనమాట. సో ఇవన్నీ కూడా దేహానికి హాని చేసేటివి. సో వీటిని మనం తిన్న తర్వాత ఆ యొక్క పదార్థం యొక్క సారం లివర్లోకి పోయిన తర్వాత లివర్ కాలేయం చాలా కష్టపడాల్సి వస్తుందమ్మా. వాటిని అంతా డీటాక్సిఫై చేసుకునే దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాలైన జబ్బులకు కారణమవుతాయి. ఉదాహరణకి మన దేహంలో ముఖ్యంగా పెద్ద ప్రేవులో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియాని సర్వనాశనం చేసేస్తాయమ్మా. చెడు బ్యాక్టీరియాని పెంచేస్తాయి. ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా నాశనం అయిపోయి చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుందో దానివల్ల ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక జబ్బులు వస్తాయి. ఈవెన్ క్యాన్సర్ బారిన పడేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయమ్మా. కాబట్టి గట్ బ్యాక్టీరియాని కాపాడుకోవడం ఎంతో అవసరం. గట్ బ్యాక్టీరియాని కాపాడుకోవాలంటే ఇలాంటి ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా. సో లేకపోతే ఉన్నటువంటి బ్యాక్టీరియా నాశనం అయిపోతుంది. ఇది చేసేటువంటి చెడుపు. దీనికి తోడు ఇంకోటి ఏంటంటే గుండె జబ్బులు వీటి వల్ల రావచ్చు, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, కొలెస్ట్రాల్ పెరగవచ్చు. అదేవిధంగా ఈ కొలెస్ట్రాల్లో కూడా హెచ్డిఎల్ అనేటువంటి మంచి చేసేటువంటి కొలెస్ట్రాల్ తగ్గిపోయేసి చెడు చేసేటువంటి ఎల్డిఎల్, విఎల్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతాయి. ఈ యొక్క ప్రభావం చేత రక్తనాళాల సమస్యలు రావచ్చు, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. అదేవిధంగా కొన్ని రకాల అలర్జీలు రావచ్చు. అలర్జీలు అంటే ఇప్పుడు ముఖ్యంగా మా చిన్నపిల్లలు మీరు గమనించుంటారమ్మా, జలుబు, దగ్గు, తుమ్ములు,
తరచుగా వస్తుంటాయి అన్నమాట. అదేవిధంగా తరచుగా ఈ టాన్సిల్స్ రావడము ఇలాంటివన్నీ కూడా మరి ఈ విధంగా తీసుకునేటువంటి ఇలాంటి ఆహారం వల్లనే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ సమస్యలు కూడా కలుగుతుంటాయమ్మా. చాలా మందికి పేరెంట్స్కి తెలియదు, పెద్దవాళ్ళకు తెలియదు, అవగాహన లోపంతో మరి చిన్నపిల్లలకి గారాభంగా ఇలాంటి బిస్కెట్స్ ఇస్తుంటారమ్మా. సో ఇలాంటి బిస్కెట్స్ ఇలాంటి పదార్థాలు తిన్నటువంటి పిల్లల్లో మీరు బాగా గమనించినట్లయితే ఈ అలర్జీ టెండెన్సీ కూడా ఎక్కువ ఉంటుందమ్మా. వాళ్ళ గ్రోత్ మీద దాని యొక్క ప్రభావం పడుతుంది అనమాట. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప వాడుకోవడం తప్పలేదు, కానీ రెగ్యులర్గా వాడడం మంచిది కదమ్మా. ఓకే, ఇప్పుడు నాట్ ఓన్లీ బిస్కెట్స్ కదా సార్, చాక్లెట్స్ అయినా బయట దొరికే ఈ దిల్ పసంద్ ఇవి చాలా చాలా రకాల ఐటమ్స్ వస్తుంటాయి. ఒకప్పుడు మనకు అసలు అవేంటో కూడా తెలియదు. ఇప్పుడు బయటకు వెళ్ళామంటే బోర్డ్ అండ్ ఆప్షన్స్. బేకరీ ఏదైనా కొట్లో వెళ్ళి నార్మల్గా ఒక షాప్కి వెళ్ళి కొనుక్కునే పరిస్థితే లేదు. డైరెక్ట్ బేకరీకి వెళ్ళడం, అక్కడ ఏవైతే కలర్ఫుల్గా ఏవైతే బాగా కనిపిస్తున్నాయో తీసుకొని తినేయడం. సో మీరు ఇది అడిగేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. చిన్నపిల్లల గురించి కానీ లేకపోతే పెద్దవాళ్ళ గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, లేదంటే ఆఫీస్కి పోయేవాళ్ళైతే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సర్వసాధారణంగా ఎక్కువ శాతం మంది ఈ యొక్క బిస్కెట్స్ పాలల్లో కానీ కాఫీలో కానీ అద్దుకుని తినేటువంటి అలవాటు ఉంటుందమ్మా. సో పూర్వకాలం ఆలోచన చేసి మన మహర్షులు ఆ రోజే జరగబోయేటువంటి యొక్క ఫ్యూచర్ను గుర్తించేసి వాళ్ళు ఆ రోజే చెప్పడం జరిగిందమ్మా. క్షీరేణ లవణం, క్షీరేణ లవణం, పాలు ఉప్పు కలిపి వాడకూడదు. ఓకే. సో కాఫీ కానీ పాలు కానీ టీ కానీ ఏది తీసుకున్నా, సో కాఫీలో పాలు ఉంటాయి, టీలో పాలు ఉంటాయి. సో పాలు అంటే యాక్చువల్లీ మనం పాలలో అవి లేకపోయినా పాలు ఒకటి, లవణం అంటే ఉప్పు. బిస్కెట్స్లో మోనోసోడియం గ్లూటమేట్ కానీ కొన్ని సాల్ట్ బిస్కెట్స్ అయితే ఇతర రకాలైనటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ సాల్ట్స్ ఇవి ఉండొచ్చు అనమాట. సో ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే క్షీరైన లవణం విరుద్ధ ఆహార ద్రవ్యంగా మారిపోతుంది. సో ఒకరోజు 2 రోజులు ఏం కాదు, కానీ కొన్నాళ్ల పాటు నెలల తరబడి సంవత్సరాల తరబడి ఈ యొక్క పద్ధతిలో రోజు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే డాక్టర్లకు అంతుబట్టని, పరీక్షలకు అంతుబట్టని వివిధ రకాల అలర్జీలు వస్తున్నాయమ్మా. మేము ఎంతో మందిని చూస్తున్నాము. చాలా మందికి అవగాహన లోపంతో మళ్ళీ తల్లిదండ్రులు ఆ గారాబంతో పిల్లలకు పెడుతుంటారు, కానీ అది ఏమాత్రం మంచిది కదమ్మా. సార్ ఇప్పుడు కొంతమంది కూరల్లో కూడా కొంచెం సొరకాయ కూరలో బీరకాయ కూరలో పాలు పోసి వండుతూ ఉంటారు కదా, ఇలా కూడా చేయకూడదా మరి? అందరూ కూడా సాల్ట్ వేస్తారు కదా, కళ్ళుప్పు కానీ ఏదో ఒకటి వేస్తారు. కొద్ది గొప్ప వేసుకోవచ్చమ్మా, దానివల్ల ప్రాబ్లం ఉండదు, కానీ ఈ పద్ధతిలో వాడుకోవడం మంచిది కదా. డైరెక్ట్ గా తీసుకోకూడదు, కలిపి అసలు తీసుకోకూడదమ్మా. యాక్చువల్ బిస్కెట్లే మంచిది కాదు ఏమా. సో బిస్కెట్లకు తోడు మనం ఇది కలిపామనుకోండి, బిస్కెట్లకు తోడు ఈ కాఫీను తర్వాత టీను ఇవి తీసుకునేసరికి సో దీంట్లో ఉన్నటువంటి సాల్ట్ అందులో పాలు ఇదైపోయి లోపల కొట్లాడతాయమ్మా. సో విరుద్ధ ఆహార ద్రవ్యం ఉంటారు. సో వెంటనే మనకు దాని యొక్క ప్రభావం కనిపించదు, కానీ దీర్ఘకాలికంగా వాడుకోవడం వల్ల అంతుబట్టని చర్మ వ్యాధులమ్మా, భయంకరమైనటువంటి జబ్బులు, అలర్జీ జబ్బులు, తర్వాత ఈ గుండెకు సంబంధించినటువంటి జబ్బులు, కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి సమస్యలు. సో పరీక్షలకు అంతుపట్టదు. ఫస్ట్లో ఏది లేకపోవచ్చమ్మా, ఈరోజు నేను అలవాటు చేసుకున్నాను, ఒక 5 నెలలు 6 నెలలు సంవత్సరం ఏముండదు. అది కాలాంతరంలో క్రమంగా దాని యొక్క ప్రభావం చూపించి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పరీక్షలకు అంతుపట్టడం కానీ ఆ లక్షణాలు కానీ రావడం జరుగుతుంటుందమ్మా. కొన్ని జబ్బులు వచ్చినప్పుడు ఏ పరీక్షలు చేసినా ఏముండదమ్మా, జబ్బులు వస్తుంటాయి. ఎవరికి అంతుపట్టదమ్మా. డాక్టర్లు మరి పరీక్షల్లో ఏం లేదండి, మరి మీకు ఎందుకు వచ్చిందని చెప్పేసి డాక్టర్లు చెప్తుంటారు. పరీక్షల్లో ఏముండదు, కానీ పేషెంట్లు మాత్రం సఫర్ అవుతుంటారు. ఇలాంటి విరుద్ధ ఆహారం తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంటుందమ్మా. ఓకే, టీ కాఫీ లవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చక్కగా ఉస్మానియా బిస్కెట్స్ నార్మల్ బిస్కెట్స్ తింటూ ఉంటారు కదా, అది మాత్రం చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్ అంట. సో తాగద్దు అలాంటివి. అట్లీస్ట్ మీరు మానేయమని ఎవరు చెప్పినా వినరు కాబట్టి కాఫీ టీలు కూడా కొంచెం తగ్గిస్తే మంచిది. దాంతోపాటు ఈ బిస్కెట్ తీసుకోవడం, పిల్లలకి బిస్కెట్స్ పెట్టడం ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మీ హెల్త్ కూడా చాలా అంటే కరెక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ తప్పులు అయితే చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.